హల్లెలూయా. ప్రభువు మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. మంచిదండి. దేవుడు సెప్టెంబర్ మాసం వరకు నూతన మాసంలో ఇటు రీతిగా పాద సన్నిధిలో మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దానికన్నా ముందుగా వాగ్దాన సందేశ కూడిక అని ప్రతి ఒక్క సంఘంలో చెప్పబడుతూ ఉంటుంది, అనేకులు వెళ్తూ ఉంటారు. నెక్స్ట్ ఏంటంటే వాగ్దాన సందేశ కూడిక వింటున్న మనము, లేకపోతే పొందుకుంటున్న మనము ఎంతమంది వాటిని స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? నిజం చెప్పండి. పోయిన నెల వాగ్దానం ఏందో ఫస్ట్ జ్ఞాపకం పెట్టుకోవాలి. హల్లెలూయా. వాగ్దానాన్ని తీసుకొని ఫస్ట్ అవ్వగానే మర్చిపోవడం కాదండి. వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే దేవుడు గత నెల ఏది అయితే నాతో మాట్లాడి ఉన్నాడు, ఆ వాగ్దానం ముందు సంపూర్ణ విశ్వాసము మనం కనపరుస్తూ 31 దినాలు ఉంటే 31 దినాలు, 30 దినాలు ఉంటే 30 దినాలు, 28 దినాలు ఉంటే 28 దినాల్లో ఆ వాగ్దానాన్ని బట్టి మనం దేవుని వైపు చూస్తూ మనం ప్రార్థన కానీ చేయగలిగితే, విశ్వాసాన్ని కనపరుస్తూ దేవుని సన్నిధిలో వేచి ఉండగలిగితే కనుక తప్పక దేవుడు చేసిన వాగ్దానము మనము స్వతంత్రించుకునే వారిగా దేవుడే మన పక్షం నుండి తను చేసిన వాగ్దానాన్ని మన జీవితాల్లో ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి వాగ్దానము మనం తీసుకున్నప్పుడు ఆ వాగ్దానాన్ని ఎప్పటి ప్రార్థన చేసేవారుగా మనం కలిపి వాగ్దాన సందేశ కూడికలో వాగ్దానం కొరకు ప్రార్థన కాదండి. వాగ్దాన సందేశ కూడికకు వచ్చిన మనము, వాగ్దానం పొందుకున్న మనము అది ఎట్టి రీతిగా స్వతంత్రించుకోవాలో దేవుని సన్నిధిలో నిలబడతామో మనం కనిపెట్టి నెల ముగింపబడకపోతే, కాకపోతే ఆలస్యం అయినప్పటికీ మనము ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన సమయంలో వాగ్దానాన్ని నీ జీవితంలో అది నెరవేరుస్తాడు. లాస్ట్ మంత్ సెప్టెంబర్ వాగ్దానం ఎంతమందికి గుర్తుందండి? చెప్పండి. ఏంటండి? ముందుకన్నా అధికమైన మేలు మీకు కలుగు చేసేదను అని ఎజెకియెల్ గ్రంథము 36వ అధ్యాయము 11వ వాక్యంలో 2వ భాగంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎంతమంది ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నారు? వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం అంటే ఏంటి? బ్యాంకులో 60,000 30 తారీఖు అవ్వాలని పడగానే దానికన్నా కొద్దిగా ఎక్కువగా అంటే ఒక 120 లేకపోతే 80, అదే స్వతంత్రించుకోవడం అంటే. మన వాగ్దానం మన జీవితంలో ఎట్లా నెరవేర్చబడాలి అంటే ఆధ్యాత్మికమైన జీవితంలో స్పిరిచువల్ మెచ్యూరిటీలో నువ్వు ఎదిగేవాడిగా, దేవుని వాక్యంలో నీ జీవితం స్థిరపరిచేదిగా, దేవుని యందు సంపూర్ణ విశ్వాసము నువ్వు కలిగి జీవించే వ్యక్తిగా నువ్వు ఉండాలి అని జరుగుతుంది. కాబట్టి మన స్పిరిచువల్ గ్రోత్ అనేది మనం ప్రతిదినము టెస్ట్ చేసుకోవాలి. ఎట్లున్నది నీ స్పిరిచువల్ గ్రోత్? బాగానే ఉన్నదా? తేలికపాటిగా ఉన్నదా? గాలి వస్తే కొట్టుకుపోయేటట్టుందా? లేకపోతే క్రీస్తు అనే బండ మీద స్థిరపరచబడి ఉన్నదా అని మనము ప్రతిదినము స్పిరిచువల్ చెకప్ అనేది మనం ప్రతిదినము వాక్యము ముందు పెట్టుకొని, వాక్యం అనే అర్థంలో మన విశ్వాసాన్ని మనం సరి చూసుకొని ఆ ప్రకారం మనము నడుచుకోవాలి. కాబట్టి దేవుళ్ళో మనము భక్తిలో కానీ, విశ్వాసంలో కానీ, ఆయన మీద ఆనుకోవడంలో కానీ, ఆయన ఎందుకు విశ్వసించడంలో కానీ మనకు అంచెలంచెలుగా అధికపరచబడుతున్నాం. యూ హ్యావ్ టు కీప్ ఆన్ గ్రోయింగ్ ఆన్ డిపెండింగ్ ఆన్ గాడ్. ఒకటేసారి దేవుని మీద ఆధారపడలేదు నువ్వు. కొన్ని మార్గాల్లో ఆయన నడిపిస్తున్నప్పుడు, నువ్వు ఆయన వైపు చూస్తున్నప్పుడు సంపూర్ణంగా ఆయన మీద ఎట్టి రీతిగా ఆధారపడాలో ఆయన మీకు నేర్పిస్తూ వస్తుంది. కాబట్టి మనము సరి చూసుకొని ప్రతిదినము మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలి. భక్తుడైన పౌలు తెలియజేస్తుంటాడు కదా, ఆ విశ్వాసాన్ని మేము కాపాడుకున్నాం. కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం విశ్వసించి ఆ వాగ్దానం స్వతంత్రించుకొని మనకి దేవుని ద్వారా అనుగ్రహింపబడుతున్న విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరు మన విశ్వాసాన్ని చెడపడానికి, లేకపోతే మన దగ్గర నుంచి తీసివేయడానికి లేదు. అట్టి విశ్వాసంలో మన వ్యక్తిగత జీవితాలు స్థిరపరచబడాలి అని దేవుడు కోరుకుంటున్నాం. దేవుడు ఈ నెలకి వాగ్దానము ఏ మాటగా మనకి వాగ్దానము చేయాలని ఆశపడుతున్నాను అంటే ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వాక్యం.
నీ ముందర నడుచువాడు యెహోవా, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, నిశ్చయం ఉండకుమని, విస్మయం ఉండకుమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. కాబట్టి ఈ మాటలు చూసుకున్నట్లయితే కనుక దేవుడే నీకన్నా ముందుగా ఆయన వెళ్తాను అని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి మోషే నాయకత్వంలో మనం చూసినట్లయితే దేవుడు మోషేతో నుండి అనేక గొప్ప కార్యాలు ఆయన జరిగించి ఉన్నాడు. తన దాసుడైన మోషే చనిపోయే సమయం వచ్చేటప్పటికి దేవుడు యెహోషువని ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి యెహోషువని ఎన్నుకున్నగా మోషే ఉన్నంత వరకు దేవుడు మోషే పక్షాన ఉండి అద్భుత కార్యాలు ఆయన జరిగించుకుంటూ. ఇప్పుడు మోషే చనిపోయే సమయంలో వచ్చినప్పటికీ నెక్స్ట్ ఒక లీడర్ కావాలి కదా మనం. మన లీడర్ కొరకు యెహోషువని ముందుగానే ఆయన సిద్ధపరిచింది. ఆయన సిద్ధపరిచి ఆయన తెలియజేస్తున్న మాటలు ఏమంటే, యెహోషువ దేవుని సన్నిధిలో మోషే నాయకత్వంలో మోషే దగ్గర ఉంటూ చక్కగా ఆయన మాటని విధేయత చూపుతూ ఆ ప్రకారము ఆయన నడుచుకున్నాడు. కాబట్టి దేవుడు తెలియజేస్తున్న రీతిగా మోషే ద్వారా యెహోషువ యొక్క నాయకత్వము లక్షణాలు కానీ లేకపోతే కనుక తన విశ్వాసాన్ని కానీ ఆయన మోషే ద్వారా చాలా ఎక్కువగా అభివృద్ధి పరుచుకున్నాడు. మనము కూడా ఒక స్పిరిచువల్ లీడర్తో మనం ఉన్నప్పుడు యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు హిస్ లైఫ్ అండ్ లెర్న్ హౌ టు లీడ్ అ స్పిరిచువల్ లైఫ్. కాబట్టి ఆ నాయకుడిని చూసి అట్టి రీతిగానే ఆ నాయకుడికి ఉంటున్న ఆ లక్షణాలన్నింటినీ యెహోషువ ముందుగానే ఆయన నేర్చుకున్నాడు. యెహోషువకి ఎందుకు మోషే తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఇవ్వబడ్డది అంటే, మనము ద్వితీయోపదేశ కాండము 34 అధ్యాయం 9వ వాక్యం ఒకసారి చదువుతున్నాము. తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండేను కనుక అతడు జ్ఞానాత్మపూరుడు ఆయను. ఇశ్రాయేలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా చేశాడు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే మోషేలో ఉంటున్న దేవుని యొక్క మహిమ లేకపోతే దేవుని యొక్క శక్తి అనగా దేవుని యొక్క ఆత్మ అది ఎప్పుడు యెహోషువ మీదకి అనుగ్రహింపబడ్డదంటే, మోషే సమయం రాగానే ఇంకా ఆయన చనిపోతాడు అనగానే నూను కుమారుడైన యెహోషువను పిలిచి తన చేతులు హస్తాభిషేకం చేసి ఆ బిడ్డని దీవించి ఉన్నాడు. ఈ నెక్స్ట్ నా తర్వాత ఈ ప్రజలందరినీ నడిపించాల్సింది నువ్వే అని ముందుగానే తను తానే సిద్ధపరచాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం ఒకటి గుర్తించాలి. ఏంటి అంటే, కొత్త నిబంధన క్రైస్తవులుగా ఉంచడము దేవుడు పైనుంచి వచ్చే శక్తిని మీకు పంపిస్తాను అని చెప్పి ఉన్నాడు, ఆయన అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మనము దేవుని మార్గాల్లో నడుచుకోవాలంటే దేవుని ఒక ఆత్మ ప్రేరేపణ చేత ఆత్మ సహాయం చేతనే నువ్వు నేను దేవుడు చూపిన మార్గాల్లో దేవుడు కోరుకుంటున్న మార్గాల్లో మనము నడుచుకోగలుగుతాం. మనంతటా మనము భక్తి చెయ్యలేము, కానీ దేవుడు మన ఆత్మ ద్వారా ఆయన మనల్ని బలపరిచి మనల్ని స్థిరపరిచి ఆయన మార్గం ఆయనకి ఇష్టమైన మార్గంలో మనల్ని ఆయన నడిపిస్తూ ఉంటాడు. మనం చూసుకున్నట్లయితే ఎక్సోడస్ చాప్టర్ 14లో ఇశ్రాయేలు ప్రజలని బానిసత్వం నుంచి విడిపించి ఎర్ర సముద్రం వరకు దేవుడు వాళ్ళని తీసుకొని వచ్చాడు. వాళ్ళకి వాగ్దానం చేశాడు. ఏమనంటే, నేను మిమ్మల్ని పాలు తేనెలు ప్రవేశించున్న దేశంలోనికి నేను మిమ్మల్ని ప్రవేశింపబెడతాను. కాబట్టి వీళ్ళందరూ విశ్వసించి చాలా మంది ఇశ్రాయేలు దేవుని ప్రజలు ఏంటంటే ఆ మార్గం అంతట్లో వాళ్ళు సనుక్కుంటూ కొనుక్కుంటూ కొంతమంది రాలిపోతూ అట్టి రీతిగానే వాళ్ళు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. అప్పటికి కూడా దేవుడు మోషే పక్షా నుండి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఆయన వాళ్ళని నడిపించున్నాడు. హీ వాజ్ ద ప్రొటెక్షన్ ఫర్ ద ఇజ్రాయెల్ పీపుల్ అండ్ హీ వాజ్ ద డైరెక్టర్ అండ్ ద డైరెక్షన్ ఫర్ హిస్ లీడర్ మోషే. మోషేకి హీ వాజ్ ద ప్రొటెక్టర్ అండ్ హీ వాజ్ ద డైరెక్షన్. కాబట్టి దేవుడు మన ముందు వెళ్ళాలి, మార్గాలు సరళం చేయాలి.
అటు రీతిగా దేవుడు మనల్ని కాపాడుతూ మనల్ని నడిపించాలి. ఒకవేళ దేవుని కాపుదల లేకపోతే ఇశ్రాయేలు ప్రజలు ఎట్టి రీతిగా అరణ్యంలో రాలిపోయారో మన జీవితాలు కూడా అటు రీతిగానే ఈ లోకంలో మనం కూడా రాలిపోతాం. అందుకనే ప్రతినిత్యము దేవుని యొక్క కాపుదల కొరకు, దేవుని యొక్క నడిపింపు కొరకు మనం దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేసే వాళ్ళుగా మనం ఉన్నాం. ఈ నాయకులు ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించగలిగారు అంటే దే డిపెండెడ్ ఆన్ గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ దే వాంటెడ్ గాడ్స్ డైరెక్షన్. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళలేదు, దేవుడి మీద ఆధారపడి దేవుడు ఏది చెప్తే అది చేశారు, విశ్వాసాన్ని కనపరచారు. కాబట్టి ఈ ప్రొటెక్షన్ అండ్ డైరెక్షన్ మన జీవితాల్లో లేకపోతే కనుక మనము త్వరగా తప్పిపోతాం. కాబట్టి దేవుడు ఈ రోజుకి కూడా ప్రేమ స్వరూపి కనుక మనం ఎంత తిరుగుబాటు ఆయన మీద చేస్తున్నప్పటికీ కూడా తన స్వార్థం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు కనుక ఆయన ఈ రోజుకి కూడా మనం ఎంత దూరం ఉంటున్నప్పటికీ ఆయన మనం కాపాడుకుంటూ ఆయన అపారమైన ప్రేమని ఆనాడు ఇష్టమైన ప్రజల మీద ఎట్టి రీతిగా అయితే ఆయన కనపరిచి ఉన్నాడో నేటి వరకు ఈ రోజు వరకు నా జీవితంలో కూడా ఆ ప్రేమలో ఏ మార్పు లేకుండా ఆ ప్రేమని మన జీవితాల్లో ఆయన వ్యక్తపరుస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఒకటి గుర్తించాలి ఏంటి అంటే దేవుని కాపుదలలో నిత్యంగా నేను భద్రపరచబడుతున్నానా? నీ భక్తి నిన్ను కాపాడదు, కాపాడేది నేను ఎవరైనా ఉంటే దేవుడే నిన్ను కాపాడాలి. నీ శత్రువుల చేతి నుంచి నీకు విడుదల కలిగించాలంటే మీ మమ్మీ డాడీ వచ్చి నిన్ను విడిపించలేరు, కానీ కేవలం దేవుడే నిన్ను వాళ్ళ చేతి నుంచి రక్షణని మీకు అనుగ్రహించాలి. అటు రీతిగానే మన జీవితంలో చూస్తే ఏ మార్గంలో వెళ్తున్నామో అని మనం ముందుగానే దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా మనం ఉన్నాం. అందుకనే యేసన్న గారు రాశారు కదా, నేను వెళ్ళే మార్గము నా యేసయ్యకే తెలియదు. కాబట్టి ఈ భక్తులందరూ ఎందుకు దేవుని చేత నడిపింపబడ్డారు అంటే వాళ్ళు దేవుని సన్నిధిలో ఏ మార్గంలో మనం నడుచుకోవాలో ప్రభు అని వాళ్ళు కనిపెట్టుకొని ప్రార్థన చేసిన ప్రార్థన వీరులుగా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన టాస్క్ మామూలు టాస్క్ కాదు. ఇక్కడ నుంచి కమెంటాల వరకు పరిగెట్టేసిరా, లేకపోతే ఇక్కడ నుంచి చిన్న చెట్ల వరకు పరిగెట్టేసిరా అని చెప్పి దేవుడు ఆ టాస్క్ ఇవ్వలే. నా ప్రజలను మీరు నడిపించాలి. ఎక్కడికి నడిపించాలి? పాలు దేవుడు ప్రవేశిస్తున్న స్థలము వరకు మీరు నడిపించాలి, వాళ్ళని నడిపించాలి అని దేవుడు వాళ్ళకి టాస్క్ ఇచ్చాడు కనుక ఆ టాస్క్ ని గుర్తించి వాళ్ళు ఒకటి గ్రహింపు కలిగి ఉన్నారు. ఏంటంటే మా అంతటా మేము చేయలేము, మా అంతటా మేము ఇష్టమైన ప్రజలను నడిపించలేము, కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో వేచి ఉండి ప్రార్థన చేస్తే దేవుడు తన మార్గాల్ని మాకు బోధిస్తే ఆ మార్గాలు నేను వాళ్ళని నడిపిస్తానని వాళ్ళు దేవుడి మీద ఆధారపడ్డారు. దేవుని యొక్క డైరెక్షన్ కొరకు వాళ్ళు ఎదురు చూసి కాబట్టి మన జీవితాల్లో కూడా ఎక్కడ త్రోవ తప్పిపోకుండా మనకు అనుగ్రహింపబడే మన లక్ష్యంగా మనం కాపాడుకోవాలి అంటే కనుక వీ షుడ్ ఆల్సో సీక్ ఫర్ గాడ్స్ ప్రొటెక్షన్ అండ్ వీ షుడ్ ఆల్సో డిపెండ్ ఆన్ గాడ్స్ డైరెక్షన్. మన సొంత ఇష్టమైన మార్గాల్లో మనం పోయి దేవుడు కాపాడాలంటే ఆయన కాపాడడు. ఆయనకి ఇష్టమైన మార్గంలో నడుచుకుంటేనే ఆ కాపుదల ఆ గమ్యస్థానానికి నువ్వు చేరగలుగుతావు అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని ఆత్మతోని జ్ఞానముతోని యెహోషువ నింపబడ్డాడో యెహోషువ మోషే మరణము తర్వాత ఆయన ఇశ్రాయేలు ప్రజలని నడిపించగలడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఒకటి నేర్చుకోవాలి ఏంటి అంటే దేవుని మీద ఆధారపడుతూ దేవుని సన్నిధిలో ఆయన కాపుదలలో మనం భద్రపరచబడుతూ ఆ కాపుదలలో మనము మనం సరిచూసుకుంటూ అట్టి రీతిగానే ప్రభువా ఏ మార్గంలో నేను వెళ్ళాలో ఆ మార్గము నాకు ముందుగానే నువ్వు బోధించి నన్ను నడిపించు ప్రభువా అని నువ్వు ప్రభు దగ్గర సన్నిధిలో వేచి ఉండి ముందుగానే దేవుని వైపు చూసే వ్యక్తిగా నువ్వు ఉంటే కనుక దేవుడు తప్పక నిన్ను బలపరిచి నడిపిస్తాడు. యెహోషువతోని ఎట్లా అక్కడ ఏం మాట అంటున్నాడే, నేను మోషేకు తోడున్నట్లు నేను నీకు కూడా తోడై ఉన్నాను. మోషే తోడుగా ఉన్నాడు. ఎందుకు మోషేతో ఉన్న దేవుడు ఎందుకు యెహోషువతోని ఉంటాను అని చెప్పాడు అంటే దేవునితోని అటువంటి సావాసము కలిగి జీవించిన వారిగా వాళ్ళిద్దరు. మోషే అంటే దేవుని యొక్క స్నేహితుడుగా ముఖాముఖిగా నేను మోషేని చూసాను అంటున్నాడు దేవుడు. ఫేస్ టు ఫేస్ మోషే ఎవరు నాకు తెలుసు. ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ లేకపోతే దేవుడు అట్టి రీతిగా తన పరిశుద్ధ వాక్యంలో తెలియజేస్తాడు. కాబట్టి యెహోషువను కూడా దేవుడు ఎన్నుకొని తన ఆత్మతో జ్ఞానంతో నింపి ఆ ప్రజలని ఎట్టి రీతిగా నడిపించాలో ఆయనని ఎంపిక చేసుకున్నాడు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడో, నీ దినములన్నిట నీ ఎదుట ఎవ్వరూ నిలబడలేదు యెహోషువ, నువ్వు ధైర్యంగా ఉంది.
మోషేకి తోడుగా ఉన్నట్టు నేను నీకు తోడుగా, నేను నిన్ను విడువను ఎడబాయను. కాబట్టి మనము ఎన్నోసార్లు దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తుంటాము, దేవుని వాగ్దానాన్ని మర్చిపోతూ ఉంటాము. కానీ బైబిల్ చెప్తున్న రీతిగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన వాగ్దానము మన జీవితంలో చేశాడు అంటే ఆయన మన వైపు చూస్తున్నాడు. మనం లోబడితే ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి. ఈరోజు వాగ్దానాలు ఎందుకు మన జీవితంలో నెరవేర్చబడతలేదు అంటే మనము లోబడతలేదు అని దాని అర్థం. కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని బట్టి మనము విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ, ప్రభా నువ్వు నాకు నీ వాగ్దానము చేస్తావు, నువ్వు నాకు తోడుగా ఉంటావు, నువ్వు నన్ను నడిపిస్తాను, నన్ను విడువలన్నావు, నన్ను ఎడబాయనన్నావు, నన్ను త్రోసివేయనన్నావు, నన్ను నడిపించు ప్రభా అని దేవుని వైపు ఎట్టి రీతిగా అయితే యెహోషువ మోషే నాయకత్వం తర్వాత దేవుని వైపు చూసి దేవుని యొక్క సహాయం కొరకు వేచి ఉన్నాడో అటు రీతిగానే మన జీవితాల్లో కూడా మనము దేవుని వైపు చూడగలిగితే కనుక ఆనాడు మోషే నాయకత్వంలో ఇస్రాయేల్ ప్రజల్ని ఎటు రీతిగా నడిపించుకున్నాడో అటు రీతిగానే యెహోషువని ఎన్నుకొని యెహోషువ ద్వారా దేవుడు ఆయన వాగ్దానం చేసి ఎటు రీతిగా నన్ను నడిపించడం అటు రీతిగానే నేను నన్ను ఆయన నడిపించాలని ఆయన ఇష్టపడుతున్నాను. కాబట్టి మనకు ఒకటి గుర్తించాల, ఆనాడు దేవుడు ఉన్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని మన అందరికీ తెలిసిన విషయమే. కానీ మనం ఒకటి గుర్తించాలి ఇక్కడ ఏంటి అంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం నా ఆత్మ ద్వారానే. హల్లెలూయా. కేవలము నేను దేవుని ప్రజలు నడిపింపబడాలన్నా, ఆ కానాను అనే ఆ పరలోక రాజ్యంకి చేరాలన్నా కూడా ఆత్మ లేనివాడు నా వాడు అని చెప్తున్నాడు కదా. ఆత్మతో నడిపింపబడ్డ వారే దేవుని కుమారులు, వాళ్ళు మాత్రమే ఆ పరలోక రాజ్యానికి చేరేవారుగా వాళ్ళు ఉంటారు. కాబట్టి మనం ఒకటి గుర్తించాల, మనకుంటున్న లీడర్షిప్ క్వాలిటీస్ సరిపో పరలోక రాజ్యం పోనికి. కానీ దేవుడు వాగ్దానం చేస్తాడు ఏమని, నేను వెళ్ళి తండ్రిని వేడుకొని మరొక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని మీ అందరూ పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సత్యంలో నుంచి సర్వసత్యంలో నేను బోధించిన సంగతులే మీకు ఆయన తెలియజేసి మిమ్మల్ని నడిపిస్తాను. కాబట్టి ఈరోజు సార్వత్రిక సంఘంలో ఉంటున్న మనమన్నా కానీ దేవుని యందు విశ్వసించిన వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళు ఆత్మని పొందుకోకపోతే వాళ్ళు నడిపింపబడలేదు. ఈరోజు నీ కొరకు మోషే దిగిరాడు, లేకపోతే నీ కొరకు యెహోషువ ఒకడు రాడు. అట్టి సావాసము చేసే ప్రజలు ఈరోజు దేవునితోని కనుమరుగైపోయారు లేదు. కాబట్టి కొత్త నిబంధన క్రైస్తవులు ఉంటున్న మనము కూడా ఆనాడు మోషే ఎట్టి రీతిగా నడిపింపబడ్డాడో, ఆనాడు యెహోషువ ఎట్టి రీతిగా అయితే నడిపింపబడ్డాడో, నేడు మనము కూడా ఈరోజు వాగ్దాన భూమికి నడిపింపబడాలి అంటే వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాల. రెండోదిగా ఆత్మ సహాయం చేతనే మనము ఆ గమ్యస్థానానికి మనము చేరుకునే వారికి మనం ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. అందుకని క్లియర్గా చెప్పేశాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాడు. కాబట్టి దేవుడు ఆనాడు ఆ వాళ్ళని ఇశ్రాయేలు ప్రజలని రక్షించుకోవడానికి వాళ్ళని ఏర్పరచుకున్నాడు, తన ఆత్మతోని బలపరిచి వాళ్ళని ఆయన చూపిన మార్గంలో నడిపించుకున్నాడు. ఈరోజు మనం కూడా దేవుడు అనుగ్రహించిన రక్షణను కాపాడుకుంటూ ఆ పాలు పేదలు ప్రవేశించే దేశము పరలోక రాజ్యానికి మనం చేరాలి అంటే ఎవరినో మనం ఇమిటేట్ చేస్తే సరిపోదు. ఆయన అట్లా ఉన్నాడు కదా, నేను కూడా అట్లనే ఉంటాను. చాలా మంది కొంతమంది సేవకులు చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళలా ఉండాలి. వెంటనే మళ్ళీ దేవుడు మాట్లాడుతుంటాడు, ప్రేరేపించేమంటే వాళ్ళలా ఉండడం కాదు బిడ్డ, నాలాగానే ఉంటాం. మనం అనేకుల్ని ఒక రోల్ మోడల్గా పెట్టుకుంటాం. మనకి రోల్ మోడల్ పొందాలండి యేసయ్య మాత్రమే. నువ్వు ఎప్పుడైతే ఆయనని నీ నాయకుడుగా నువ్వు పెట్టుకొని ఆయన మాటకి విధేయత చూపి నువ్వు కానీ ఒక్క మాట కూడా జవదాటగా నువ్వు నడుచుకుంటే కనుక ఆనాడు దేవుడు వాళ్ళకు వాగ్దానం చేసి ఎట్టి రీతిగా అయితే వాళ్ళని కానాను దేశానికి వాళ్ళని చేర్చాడు అట్టి రీతిగా నన్ను పరలోక రాజ్యంలోకి ఆయన చేసుకుంటాడు. యెహోషువతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే 6వ వాక్యం చదువు. ఎక్కడ చదువుతున్నాం? 6th verse. భయపడకము, చదవండి. ధైర్యంగా ఉండము, వాళ్ళకి
ఇచ్చేదనని నేను వారి పితరులకు ప్రమాణం చేసిన నేను వాళ్ళ పితరులతోని ప్రమాణం చేసిన ఈ దేశము నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. నీవు ఈ ప్రజలు స్వాధీనం చేసేదవు. స్వాధీనం చేసేదను. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి ధైర్యంగా నుండి ఆ నా సేవకుడైన మోషే సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి ధర్మశాస్త్రం చొప్పున అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించును. ఒకటి దేవుడు తెలియజేస్తున్నాడు ఏమనంటే, మోషే నా సేవకుడైన మోషేకి నేను ఇచ్చిన ఈ ధర్మశాస్త్రంలో ఉన్న దాని నుంచి నువ్వు తప్పిపోవద్దు. కుడి కన్ను ఎడమ కన్ను నువ్వు తప్పిపోవద్దు. ఇది నువ్వు ఏం చేయాలంటే దీన్ని నువ్వు దివారాత్రులు దీన్ని ధ్యానించాలి. ఎందుకు ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, కీర్తనకారుడు కూడా అటు దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులు అంటున్నారు. వీళ్ళది మనం చూసుకున్నట్టయితే మోషేది కానీ యెహోషువ కానీ వాళ్ళకు అనుగ్రహింపబడిన ఈ జీవితము ఒక ధన్యకరమైన జీవితంలో ఆదిలో వాళ్ళు నడుచుకున్నారు. దేవర్ బ్లెస్డ్ పీపుల్. ఈరోజు వాళ్ళు నడుచుకున్నారు కనుక, వాళ్ళు విధేయత చూపారు కనుకనే ఈరోజు ఆ వాక్యము ఈ రోజు వరకు మన జీవితంలో అది వర్తింపబడుతూ అతి రీతిగానే ఆ వాగ్దానాలు మనకు కూడా మన జీవితాల్లో ఇంప్లిమెంట్ చేసుకునే కృపను దేవుడు మనకి ఇచ్చున్నాడు. కాబట్టి మనం కూడా ప్రతిదినము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించేవారు ఉంటాం. ఎక్కడన్నా వాక్యంకు విరుద్ధంగా నువ్వు అడుగులు వేస్తున్నావేమో అని నిన్ను నువ్వు సరి చూసుకోవాలి. అప్పుడే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. లేకపోతే దేవుడు నీకు కాపుదల ఉంటుంది, కానీ దేవుడు నీకు తోడుగా ఉండి నీ పక్షాన గొప్ప కార్యాలు జరిగించాలంటే నువ్వు నీ వంతు నీ పని నువ్వు చేయాలి. నువ్వేం చేయాలంటే దివారాత్రులు దాన్ని ధ్యానించాలి. డు నాట్ లెట్ దిస్ బుక్ ఆఫ్ ద లార్డ్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్. మెడిటేట్ ఆన్ ఇట్ డే అండ్ నైట్ సో దట్ యూ మే బీ కేర్ఫుల్ టు డూ ఎవ్రీథింగ్ రిటర్న్ ఇన్ ఇట్. దానిలో రాసిన ప్రతి ఒక్కటి నువ్వు జాగ్రత్తగా నెరవేర్చేవాడిగా ఉండాలి అని దేవుడు తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు అనుగ్రహించిన రక్షణని మనము నిజంగా మనము తుదముట్టించాలన్నా, ఆ రక్షణను మనము బహుమానంగా మనం పొందుకోవాలని, నిత్య జీవంలోనికి మనం వెళ్ళాలన్నా కూడా దివారాత్రుల్లో దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా మనము ఉండాలి. ఎందుకు దివారాత్రుల్లో మనము అది ధ్యానించాలి అంటే, నువ్వు ఎక్కడెక్కడ తప్పిపోతున్నావో అది నేను సరి చేసుకో. అందుకనే బైబిల్ చాలా మంది చదవాలి. ఎందుకంటే అలవాటు అయిపోయిన ప్రాణాలు, అలవాట్ల పొరపాటు అంటారు కదా. చిన్నప్పటి నుంచి అబద్ధం చెప్పడం అలవాటు, పెద్దగా మారాలంటే మాట్లాడదు. మరి క్రీస్తునందు ఉన్నవాడు నూతన సృష్టి అన్నట్టు అవి మారాలి, మార్పు చెందాలి, నూతన నవీన స్వభావం మనము ధరించుకోవాలి. అందుకని ప్రతిదినము మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, అది చిన్న వాక్యమైనప్పటికీ, పెద్ద వాక్యమైనప్పటికీ, పెద్ద అధ్యాయమైనప్పటికీ, చిన్న అధ్యాయమైనప్పటికీ జ్ఞానము అనేది ఉండాలి. దేవుని జ్ఞానము నువ్వు పొందుకొని వాక్యాన్ని చదివితే కనుక అది నీకు జ్ఞానోదయం నీలో పుట్టిస్తుంది. అట్టి రీతిగా నువ్వు ఎక్కడైతే తప్పిపోతున్నావో నేను తప్పిపోలేకుండా దేవుని వాక్యమే నిన్ను ప్రతినిత్యము అడుగులు కాపాడుతుంది. కాబట్టి దేవుని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునే వారిగా మనము ఉండాలి. అందుకనే అంటున్నాడు, ఫిబ్రవరి రాసిన పత్రికలు అంటాడు 13వ అధ్యాయం 5వ వాక్యం చెప్తాను. అమ్మా చదువు 13:5. అనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉంటుంది. నిన్ను ఏమాత్రము విలువను ఎడబాయను అని ఆయననే చెప్పాను కదా. కాబట్టి నేను భయపడను, ఏమి చేయగలరు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. ఎట్లా చెప్పగలుగుతాము? మనంతటా మనం చెప్పగలుగుతామా? మనంతటా మనం చెప్పలేము. కానీ ఎప్పుడైతే ఆత్మతో నింపబడతామో అప్పుడు మనము ధనాపేక్షకు మనం లోను కాకుండా, దాని ట్రాప్లో మనం పడిపోకుండా మనం ఉండగలుగుతాం. దేవుడు వాక్యం సంధిస్తుంది, మీకు ఉన్న వాటిలో మీరు సంతృప్తి కలిగి ఉండండి, అతి ఆశ వద్దు.
ఈరోజు దేవుడు మనకి ఏమి ఇచ్చాడు దానిలోనే మనము ఒక సాటిస్ఫాక్టరీ లైఫ్ మనం లీడ్ చేయాలి. మనం చాలాసార్లు చెయ్యము. పక్కన వాళ్ళతో చూసుకుంటాం. పక్కన వాళ్ళని చూసి అయ్యా వారికి ఉంది నాకు లేదే అని వెంటనే మనసులో ఒక ఆలోచన పోతుంది, తలుపులో ఒక ఆలోచన పోతుంది, మనసులో ఒక కోరిక పోతుంది. అది నేను ఏం చేస్తుందంటే మీ విశ్వాసం నుంచి, దేవుడిచ్చిన జీవితాన్ని నుంచి, బైబిల్ నుంచి అది లోకం వైపు, లోకంలో ఉన్న ఆకర్షణల వైపు నేను అది లాగిస్తుంది. విశ్వాసంలో నుంచి విశ్వాసం భ్రష్టుడిగా నువ్వు మారిపోతావు. భక్తి చేస్తూనే ఉంటావు కానీ నీకు తెలియకుండా నువ్వు తప్పిపోతుంది. అందుకనే ధనాపేక్ష సమస్త క్రియలకు మూలము అని అందుకనే దేవుడు ఏది ఇచ్చినప్పటికీ మన జీవితాల్లో ఈరోజు మనం ఏమైతే కలిగి ఉన్నామో అది కేవలం అన్ని ఆయన బట్టే. నేను ఒకటే అనుకుంటా, చర్చలో చూసి ఇంతమంది ఎవరు వస్తున్నారు కదా అని నేను ఒకటే అనుకుంటా, వీళ్ళందరూ ఎవరు నన్ను చూసి అయితే వస్తలే, నా దేవుడిని బట్టి వస్తున్నారు. నాకు ఎవరు లేరనుకున్నా కానీ వీళ్ళందరినీ దేవుడు నాకు దాన్ని బట్టి నేను సంతృప్తి కలిగి ఉంటాను. అంతే, నాకు పెద్ద మెగా చర్చ అక్కర్లేదు, ఒక 3,000 సంఘం అక్కర్లేదు, లేకపోతే 30,000 సంఘం నాకు అక్కర్లేదు. దేవుడు ఇచ్చిన చిన్నప్పటిలో నమ్మకం కూడా దేవా నువ్వు ఇచ్చిన దానిలో సంతృప్తి కలిగి నేను సేవిస్తాను, నేను వెంబడిస్తాను. నా విశ్వాస వరకు ప్రభా నువ్వు నాకు ఇచ్చిన ఈ రక్షణని, విశ్వాసాన్ని కాపాడుకుంటామని కృతజ్ఞత భావంతో సంతృప్తి కలిగి దేవా నిన్ను బట్టి నేను నడుచుకుంటున్నాను ఒక ధైర్యంతో ముందుకి వెళ్ళిపోయే వారిగా మనము ఉండాలి. అంతేగాని ఈ లోకం వైపు మనం చూసి దేవుడు మనల్ని పిలుచుకున్న పిలుపుకి మనం లోబడకుండా అనుష్ఠానుసారం మనము లోకంలో జీవించాలి. ఈ లోకము ఏం చేస్తుందంటే దేవుడు నిన్ను పిలుచుకున్న పిలుపు నుంచి అది నువ్వు ప్రభు తప్పిస్తుంది. ధనము కానీ, ఆస్తుపాస్తులు కానీ, ఐశ్వర్యం కానీ, లోకంలో ఉంటున్న సుఖభోగాలు కానీ ఇవన్నీ ఏం చేస్తాయంటే దేవుడు నిన్ను పిలుచుకున్న పిలుపుని నువ్వు మర్చిపోయేలా నిన్ను చేసి వాటి వైపు అవి ఆకర్షించుకొని ఆఖరికి నిన్ను దేవుడు పిలిచిన స్థలానికి నిన్ను చేరవనికుండా నిన్ను తప్పిస్తుంది. అందుకని మనం ఎప్పుడు ఒకటి ఏంటంటే దేవుడు మనకు తోడున్నాడు. నేను ఈరోజు ఒకటే ఒక విశ్వాసాన్ని కలిగి జీవిస్తాను. ఏంటంటే ఆనాడు మోషేతో ఉన్నాడు, ఈరోజు మనతో ఉన్నాడంటే మోషే వల్లే మనం కూడా పరిశుద్ధమైన జీవితం జీవిస్తేనే ఉంటాడు. సింపుల్. మనం ప్రార్థన చేసేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? క్రైస్తవులు ప్రభా మోషేతో ఉన్నావు, రవితో ఉన్నావు, ఈరోజు భాషలతో ఉండవు, భాస్కర్తో ఉండవు, అశోక్తో ఉండవు, నాతో ఉండవు అంటే ఉంటాడా? ఉంటాడు. పవిత్రమైన జీవితం, దేవుడితో జ్ఞానపూర్వకమైన జీవితం, లోకాన్ని ఆశించక దేవుని యొక్క ఉన్నత పిలుపుకి లోబడి ఆ స్థలము మనం చేరాలి అనే ఒక గురి, ఒక గమ్యము కలిగి ఒక్క మాట కూడా మన చెవ దాటకుండా దేవుని మాటని ప్రతిదినము ధ్యానిస్తూ ఎక్కడైనా తప్పిపోతున్నామేమో అని మనం సరి చూసుకుంటూ మనకి అనుగ్రహించిన రక్షణ మనము కాపాడుతాం. అందుకని బయట చెప్తుంది కదా, మీకు అనుగ్రహింపబడిన రక్షణని మీరు భయములోనూ వణుకులోనూ కొనసాగించండి. అంటే కొనసాగిస్తలేదు, మనం క్యాజువల్గా నడిపిస్తున్నాం. అత్యధికంగా కాక ఆనాడు దేవుడు ఎట్టి రీతిగా అయితే వాళ్ళని వాగ్దానం చేసి వాళ్ళని అక్కడికి చేర్చున్నాడో నేను మనల్ని కూడా అక్కడికి చేర్చాలి అంటే కనుక ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనము ఏమాత్రము ఆకర్షణీయులు కాకుండా మనం ఎట్లుండాలంటే దేవుని వాగ్దానాలు ఎందు విశ్వాసం కనపరుస్తూ నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నన్ను విడువాడు, నన్ను ఎడబాయడు అని చెప్పాడు. కాబట్టి రేపటి గురించి ఏదో చింతించాల్సిన అవసరం నాకు లేదు. పౌలు అంటాడు కదా, నేను ఇక్కడ కళ్ళు మూస్తలేను, నా తండ్రి సన్నిధిలో నేను కళ్ళు తెరుస్తాను. ఇటువంటి విశ్వాస జీవితము మనం కూడా అలవర్చుకోవాలి. అట్టి విశ్వాసంతో మనం దేవుడిని గొప్పరించాలి. ఈరోజు ఈ బ్యాంక్లో ఒక 10 లక్షలు ఉందనుకో, పర్లోకరాజ్యం చేరుస్తాను. ఒకవేళ దేవుడిని నువ్వు చేర్చాలంటే నీ 10 లక్షలు నేను లాగుతుంది. బాబు ఇది ఖర్చు పెట్టే తెలుగు నాన్న. అందుకని మనము ఎప్పుడు లోకంలో ఉన్న వాటిని కానీ మనము ప్రేమించాలి. వాటి కొరకు మనం ప్రాకులాడద్దు, వాటి వైపు మనం అసలు చూడద్దు. ఎందుకంటే సర్వము సమస్తము ఆయనది, ఆయన వల్లనే సమస్తం కలిగింది, ఆయన లేకుండా ఏమీనో కలగలేదు. అదే దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు, నేను నీకు తోడుగా ఉంటాను, ధైర్యంగా ఉంటాను. మనలో ఉండాల్సింది ధైర్యం. ఎప్పుడు ధైర్యంగా ఉండగలుగుతామంటే ఎప్పుడైతే
మన జీవితాన్ని మనం సరిచూసుకుంటూ ఎప్పుడైతే ఆత్మచేత నడిపింపబడుతూ ఉంటామో అప్పుడు మనలో ధైర్యం ఉంటుంది. ఈరోజు ధైర్యంగా ఎందుకు ఉండలేకపోతున్నామంటే మనం సరిచూసుకోము, ఆత్మచేత నడిపింపబడము. అందుకని ధైర్యం సరిపోతుంది. ఏదన్నా అపాయం రాగానే, అనారోగ్య పరిస్థితి రాగానే ఫోన్ చేస్తాం, ప్రార్థన చేస్తాం. నా ప్రార్థన విన్నది, ప్రార్థన వినడం అటు విశ్వాసం లేదు, అటు సావాసం లేదు, అటు సమర్పణ లేదు, అటు వాక్య ధ్యానం లేదు. మన దేవుడు ఎట్లా నడిపిస్తాడు? దేవుడు మనతో ఎట్లుంటాడు? అవగినంత విశ్వాసం ఉంటే చాలు. నేను దేవుడి దగ్గర అదే అడుగుతాను, ఏంటంటే ప్రభా అవగినంత విశ్వాసం నాలో ఉంది, ఇక విశ్వాసంలో నన్ను నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. కాబట్టి ఎప్పుడు మనకి ఇవ్వబడిన ఈ జీవితంలో ఆనాడు మోషే కానీ యెహోషువ కానీ దాని తర్వాత ఉన్న ప్రజలు కానీ దేవుని మీద ఎట్టి రీతిగా అయితే ఆధారపడ్డారో నేడు ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా దేవుని మీద అట్టి రీతిగా ఆధారపడేవాడిగా, ఆయన మాట యందు సంపూర్ణ విశ్వాసము కనపరిచేవాడిగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు, అది వాళ్ళ జీవితాల్లో నెరవేర్చాడు. కాబట్టి దేవుడు ఈరోజు నీతో నాతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన ఏమంటే నేను మీకు ముందుగా వెళ్తాను, నేను మీతో ఉంటాను, నేను మిమ్మల్ని విడువను ఎడబాయను, మీరు భయపడద్దు, మీరు చెయ్యను. ఈ వాగ్దానాన్ని మనము మన జీవితంలో స్వతంత్రించుకోవాలి అంటే కనుక అట్టి సరిపడిన విశ్వాసము మనం కలిగి జీవించాలి. విశ్వాసులను పిలవడితే విశ్వాసం ఉండదండి. ఎప్పుడైతే ఆయన తోని నువ్వు గడుపుతున్నప్పుడు, ఆయన నీతో మాట్లాడుతుండగా నీ మధ్యలో ఉన్న సావాసము ఏదైతే ఉన్నదో అది బలపరచబడుతూ ఉన్నప్పుడు నీ విశ్వాసం బలపరచబడుతుంది. ఈరోజు కొత్త నిబంధన క్రైస్తవులుగా మనం వచ్చినాము, క్రీస్తు రక్తంలో కలగబడ్డాము, ఆయన జ్ఞాపకం చేస్తున్నాడని ప్రతిసారి ప్రభు యొక్క సంస్కారంలో మనము పాలిభాగస్తులైతున్నాం. కానీ సరిపడినంత విశ్వాసము పొందుతలేని వాళ్ళము. అందుకని మన సావాసం ఎట్లుంటుంది? నీకు కానీ దేవుని యొక్క విశ్వాసం ఉంటే ఆ విశ్వాసము బలపరచబడాలన్నా, స్థిరపరచబడాలన్నా, సంపూర్ణతలోనికి నడిపించబడాలన్నా నువ్వు దేవుని వైపు చూసి దేవుడితోని ప్రతిదినము సావాసం కలిగి జీవించబడడం కూడా. మన జీవితంలో మనుషులతో సావాసం ఉంటుంది, చుట్టాలతో రక్త సంబంధంతో సావాసం ఉంటుంది. వస్తే గంటలు గంటలు మాట్లాడతారు కొంతమంది. ఈ ఆడవాళ్ళు అయితే మామూలుగా ఆయన గారు వెళ్ళి మార్కెట్లో షాపింగ్ చేసుకున్న వాళ్ళు వీళ్ళకి ముచ్చట్లతో స్టవ్ కూడా అంటారు అనమాట. వచ్చినాక ఇంకా ఆయన కడుపు కానీ ఆకలి చచ్చిపోయి అలసిపోయి పండుకున్నంత వరకు మీరు ప్రారంభించారు. ఇటు సావాసం మనుషులతో మనకు ఉంటుంది. ఒక ఉదాహరణ మాత్రం చెప్తున్నాం. మరి దేవుడితో ఎందుకు ఎటువంటి సావాసం లేదు? ఆనాడు దేవుడు ఎందుకు వాళ్ళని అంత బలంగా వాడుకున్నాడు, ఎందుకు అంత బలంగా వాళ్ళని వాళ్ళని ఆత్మతో నింపి నడిపించాడు అంటే వాళ్ళు దేవుడితో నాకు సావాసం కలిగి ఉన్నారు. అంత సమయము దేవుడికి వాళ్ళు ఇవ్వగలిగారు. వాళ్ళకి అనుగ్రహింపబడిన జీవితంలో ఆ సమయాన్ని వాళ్ళు దేవుని సన్నిధిలో వెచ్చించగలిగారు. ఈరోజు మనము దేవుడు 24 గంటలు ఇస్తే 2 గంటలు గడపలేకపోతున్నాం. ఏకాంతంగా 2 గంటలు దేవుడితో గడుపుతున్నాం, 1 గంట గడుపుతున్నామా ఏమో. అప్పుడప్పుడు 3 ఉన్నప్పుడు 3 లేకపోతే బైబిల్ కూడా పుట్టమన్నాం. మరి ఎప్పుడైతే మనం బైబిల్ పుట్టకుండా దేవుని వాక్యం చదవకుండా దానికి దూరం అయిపోతూ ఉంటామో అప్పుడు నీ సావాసం బలహీన పడిపోతుంది, నీ విశ్వాసం బలహీన పడిపోతూ ఉంటుంది. అదే రీతిగా మనం ఉంటాము. కానీ మనము దేవుని వైపు చూసి ఆయన చేసిన వాగ్దానాలకు సంపూర్ణ విశ్వాసం కలిగి ఆయనను బట్టి మనం ధైర్యాన్ని కలిగి జీవించిన వాళ్ళని మనం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నువ్వు దేని గురించి భయపడాల్సిన అవసరము లేదు. బైబిల్ చెప్తున్నా కదా, 365 దినాలకి సరిపడిన సార్లు 366 సార్లు భయపడద్దు అన్న మాట బైబిల్లో. కానీ క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనం కూడా ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతుంది. భయం ఎందుకు ఒకటి వెంటాడుతుంది అంటే వాళ్ళ పాపం ఏలుబాటు చేస్తున్నప్పుడు ఆ భయం కూడా వాటిని. కాబట్టి దేవుని సన్నిధిలో మనం నిందారహితులుగా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ ఏమాత్రము దేనికి భయపడక దేవుడిని బట్టి అతిశయిస్తూ ధైర్యాన్ని పొందుకుంటూ మనం కానీ ముందుకు వెళ్తే కనుక ఆనాడు దేవుడు యెహోషువతో కానీ మోషేతో కానీ ఎట్టి రీతిలో ఉండి ఆయన నడిపించి ఉన్నాడు. నేను మీకు కూడా ఆయన నడిపించినాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యంలో అంటాడు కదా, 41:10 నేను నిన్ను పట్టుకొని
దాని కొనలనుండి పిలుచుకొనిన వాడా నీవు నా దాసుడవనియు నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయువాడను నేనే నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొను. So do not fear, for I am with you. Do not be dismayed, for I am your God. I will strengthen you and I will help you. ఈ లోకంలో మన మనుషుల వైపు సహాయం వరకు చూస్తుంది, కానీ మనుషులు కొన్నిసార్లు అయితే వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చిన మాటను వాళ్ళు నెరవేర్చలేని వాళ్ళు అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నేనే నీకు తోడుగా ఉండి నీకు సహాయము చేస్తాను. మరి దేవుడు సహాయం చేసినప్పుడు దేవుడి మీద ఎందుకు ఆధారపడద్దు? మనం సావాసం మనం కట్టుకోవాలి. మనం అట్టి సావాసము ఆయనతో కట్టుకున్నప్పుడు మన సావాసము అట్టి రీతిగా ఆయనతో బలపరచబడినప్పుడు మనము మనుషుల యొక్క సహాయం కోరుకోం, కానీ దేవుని యొక్క సహాయం మీద ఆధారపడే వాళ్ళు. కాబట్టి మనుషుల వైపు మాకు చూడదు. ఏదైనా కానీ దేవాన్ని ఉన్నాం, నువ్వు నాకు సహాయం చేస్తాను, ఆయన వాగ్దానం ఉంటుంది, నేను భయపడదు, నేను మీకు సహాయం చేస్తాను, నేను బలపరుస్తా అంటున్నాను. నేను ఎప్పుడైతే బలహీన పడిపోతూ ఉంటానో అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి పోదాము, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్దాము, లేకపోతే ఎక్కడికి వెళ్దాము, నేను నాలో ఆందోళన పుట్టించుకోను. ఎందుకంటే నేను ఒకటే దేవుడికి వెళ్తాను, ప్రభా నీ వాక్యం చెల్లిస్తున్నది, నన్ను బలపరుస్తాను. తప్పిదాలు ఏమన్నా ఉంటే నన్ను క్షమించు, కానీ బలాన్ని నేను కొనుక్కొని ప్రయత్నించమని ప్రతినిత్యము ఆయన వైపు చూసినప్పుడల్లా ఏమాత్రము నేటి వరకు భూమి మీద బతికి ఉన్నాం కాబట్టి నేటి వరకు ఏనాడు హాస్పిటల్కి పోయిన ముఖం కాదు, ఏనాడు సెలైన్ పెట్టించుకుని లేకపోతే డాక్టర్ గురించి ఆధారపడిన జీవితము. ఎన్నో కాంప్లికేషన్స్ బాడీలో వచ్చినప్పటికీ కూడా ఒకటి ధైర్యం ఏంటి అంటే ఆయన చెప్పిన వాగ్దానం పట్టు విశ్వాసం. ఆయన నాతో ఉన్నాను, రక్షిస్తాను, బలపరుస్తాను, దక్షిణ హస్తంతో నేను ఎత్తి పట్టుకుంటాను. ఇంకేమో ఆ విశ్వాసాన్ని నేను అలా తిరిగి పెంపొందించుకున్నాను. ప్రభా నేను చెప్పావు ఆ వాక్యంతో నాకు విశ్వాసము పెంపొందించుకున్నా అని ఎప్పుడైతే మనము దేవుడి వైపు చూడగలుగుతామో దేవుడు నీకు తోడుగా ఉండి ఉంటాడు. అందుకని దేవుడు మన దగ్గర నుంచి ఒకటే కోరుకుంటున్నాడు, ఏంటంటే నేను నీకు తోడుగా ఉన్నా కనుక నువ్వు భయపడదు. భయం నీలో ఉందనుకో ఆయన నీతో ఉండలేడు. వెలుగుకి చీకటికి ఏమన్నా పొందుతుందా? లేదు. అట్టి రీతిగానే భయంకి దేవుడికి. కాబట్టి భయమన్నా ఉండాలా నీలో, లేకపోతే ధైర్యమన్నా ఉండాలి. ఈరోజు మనము చాలా విషయాల్లో ధైర్యపడిపోతున్నాం, భయంతో నింపబడిపోతున్నాం. భయం మనని ఆవరించేస్తూ ఉంటుంది. ఎందుకంటే తగిన విశ్వాసము, తగిన వాక్య ధ్యానము, తగిన సావాసము మనం కలిగి జీవించలేని వారిగా మనం ఉంటున్నాం. కాబట్టి ఈ భయం అనేది మన హృదయాన్ని కలవరపరుస్తుంది. కాబట్టి ఈ కలవరం నుంచి మనము దూరపరచబడాలి అంటే వాక్యం చేత వెలిగింపబడాలి. వాక్యము మన జీవితాన్ని స్థిరపరచాలి. వాక్యమందు వాటి విశ్వాసము మనకు కనపరిచి ఆ వాగ్దానాలు మనమే అని మనం విశ్వసించి అవి సతంత్రించుకుంటానన్న విశ్వాసాన్ని ప్రదర్శించగలిగినాక దేవుడు తప్పక నీలో ఉంటున్న విశ్వాసాన్ని బట్టి నువ్వు బలహీనంగా ఉంటున్నప్పటికీ కూడా నీవు బలపరిచి ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన జీవితం ద్వారా నెరవేర్చే దేవుడై. కాబట్టి మనం ఏ విషయంలో మనం భయపడదు, అధైర్యపడద్దు. మనం సరిగ్గున్నామా? దేవుడు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటున్నామా? పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నామా? దేవుడి కొరకే మనము ముందుకి కొనసాగుతున్నామా? ఒకరోజు గమ్యస్థానానికి చేరాలి, తండ్రి ఇంటికి నేను చేరాలి అని విశ్వాసంతో కానీ నువ్వు విశ్వాస పరుగులో ముందుకు వెళ్తుంటే కనుక దేనికి భయపడదు. ఈ లోకంలో చూసుకుంటే అన్నిటికీ ఏదో ఒక భయం. లేకపోతే ఏమైతుంది, జాబ్ రాకపోతే ఏంది, ఉన్న జాబ్ పోతే ఏంది, జాబ్ వచ్చే వరకు ఒక గోల, మళ్ళీ అది పోతుందో ఇంకొక గోల. రెసిషన్ ఎక్కడో వచ్చింది అని న్యూస్లో వచ్చిందంటే వీళ్ళకి ఇక్కడ గుండెల్లో దడలు ఉంటుంది. ఎందుకు నిమ్మలంగా ఏసీలో ఒకసారి పని చేసుకోలేదు? ఎందుకు భయం? ఎందుకు భయం వచ్చింది తెలుసా? దేవుడు నేను జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు ఆశించినట్లు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేశాడు, ఒక సాఫ్ట్వేర్ కొలువు ఇచ్చాడు, మంచి శాలరీ ప్యాకేజ్తో నేను ఆశీర్వదించాడు. అయినా కానీ రెసిషన్ రాగానే వీళ్ళ భయం ఎందుకు వచ్చింది తెలుసా? లేని అప్పులు చేసావు కాబట్టి. ఉద్యోగం ఉందని 1,00,000 వస్తుంది కదా అని 1,00,000కి 1,00,000 కలిపి 2 లక్షలు అప్పు చేసినావు.
ఒక ధైర్యం ఏమనండి, 1,00,000 వస్తుంది కదా, 2,00,000 అప్పులు చేసి కట్టుకోవచ్చు కదా, సగం సగం చేసి కట్టుకోవచ్చు కదా అని అప్పుల పాలైపోయి భయానికి గురైపోతుంది. ఆ భయము నిన్ను ఆకర్షిస్తుంది, ఆ భయం నిన్ను కృంగదీసేస్తుంది, ఆ భయమే నిన్ను వెంటాడుతుంది. ఎందుకు? అందుకనే సంతృప్తి కలిగి ఉండాలని వాక్యం కూడా మనం చదువుకున్నాం. ధనాన్ని మనం ప్రేమించాం. ధనము మనని ఎప్పుడు కంట్రోల్ చేద్దాం కానీ మనం దాన్ని కంట్రోల్ చేసేవారుగా మనం ఉండాలి. మా నాన్న నాకు ఎన్నోసార్లు నాకు ప్రిన్సిపల్గా ఉన్నాడు, నాకు తండ్రిగా ఉన్నాడు, అనేక విషయాల్లో నాకు స్నేహితులుగా ఉండి నాకు ఎన్నో మాటలు చెప్తూ ఉండేవాడు. నాకు ఒక మాటలు ఆయన చెప్పిన మాట నచ్చుతుంటాయి. ఏంటంటే ధనము అనేది మీ నెత్తి మీదకి రావద్దు అనేది, నెత్తి మీదకి రావద్దు కానీ ధనము అనేది ఎప్పుడు నీ కాళ్ళ కిందనే ఉండాలి. అది ఎప్పుడైతే నీ కాళ్ళ కిందలో ఉండడం దానికి అలవాటు చేస్తావు అప్పుడు నిన్ను భయపడదు. అది ఎప్పుడైతే మీ నెత్తి మీదకి ఎక్కుతుందో, నిన్ను అది ఏలుతూ వస్తుందో, నువ్వు భయానికి అది గురి చేసేస్తుంది. ఈరోజు అందుకనే భయం అందరికీ, ఎంప్లాయీస్ అందరికీ ఒక భయం. జాబ్స్ ఉంటాయి, ఉంటాయి. ఎందుకు? ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ కొట్టుకోవచ్చాలని కాదు, ఆ ధైర్యం ఉండదు. చేసిన అప్పులు ఎట్లా కట్టుకోవాలా, కొనుక్కున్న ఇల్లుకి ఈఎంఐలు ఎట్లా కట్టుకోవాలి, ఇంత భారీగా అప్పులు చేస్తున్నారు. ఒకటి కాదు, 2 కాదు. ఈరోజు మూసినది ఎవిక్షన్ చేస్తున్నప్పుడు చూస్తున్నట్టయితే ఆ మంది గోల పెడుతున్నారు. రేవంత్ రెడ్డి చేసే వాళ్ళ తిక్కలు పట్టకండి 60 లక్షలు 80 లక్షలు అప్పులు చేసేసారు. ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు, ఇల్లు కూలబడుతుంటారు. ఎక్కడి నుంచి కట్టుకోవాలి? ఒక భయం. ఏదో పుణ్యకాడు మాకు ఇవి ఉండేవారు కదా, గల్లరు ఎవడోడు వస్తాడో, తుగ్లకు అంటే ఎంతమంది వస్తారో, ఎన్ని మార్పులు వస్తాయో, కానీ నేను భయం ఆవరిస్తుంది. అందుకనే భయపడద్దు అని దేవుడు చెప్తున్నాను. మనం దేనికి భయపడద్దు. అతి ఆసక్తి లోపల ఎప్పుడు మనము ఉన్న వాటిని బట్టి సంతృప్తి కలిగి దేవుడి వాగ్దానాల మీద మనం ఆధారపడి జీవించేవారు మనము. కానీ దేవుడు తన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటాను అని చెప్తున్నట్టే నువ్వు దేవుడి దృష్టిలో ఒక అంగీకారమైన జీవితం జీవించినప్పుడే, పరిశుద్ధంగా దేవుడిని వెంబడించినప్పుడే, విశ్వాసాన్ని కాపాడుతున్నప్పుడే, ధైర్యపడకుండా దేవుని బట్టి ధైర్యాన్ని పొందుకొని ముందు అడుగు వేసినప్పుడే దేవుడి దిక్కులో అని తన దక్షిణ హస్తంతో నిన్ను ఆయన నడిపిస్తాడు. వాక్యం చెప్తుంది కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:20 వాక్యంలో అంటున్నారు, దేవుడు చేసిన వాగ్దానాలన్నీ అవును ఆమేన్ అని. ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి. యేసు క్రీస్తునందు అవి అవునన్నట్లుగానే ఉన్నవి. అంటే ఆల్రెడీ ఆయనలో ప్రతి ఒక్క వాగ్దానము నెరవేర్చబడ్డది. నువ్వు ఆయనని కలిగి జీవిస్తే, ఆయన నిన్ను నిజంగా వెంబడిస్తే ఆ వాగ్దానాలన్నీ నీ జీవితంలో నెరవేర్పులోనికి. కాబట్టి మనము దేవునికి ధైర్యపడక వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ప్రక్రియలో ఉంటున్న మనము వాటిని స్వతంత్రించుకోవాలి. దేవుని వాక్యానికి లోబడాలి. దేవుడే చెప్పాడు, భయపడద్దు, నేను తోడుగా ఉంటాను, చేయద్దు, నేను తోడుగా ధైర్యపరచుకున్నాను, బలపరచుకున్నాను, నడిపిస్తాను. మరి మనము సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడేవారుగా, మనకుంటున్న ఉద్యోగం మీద కానీ, మనకుంటున్న ఆస్తిపాస్తుల మీద కానీ, మనకుంటున్న బ్యాంక్ బ్యాలెన్సెస్ మీద కానీ మనం ఏమాత్రం ఆధారపడడానికి వీలు లేదు. ఎందుకంటే మనం ఆయన ఇచ్చిన, ఆయన మనల్ని తన స్వర్గం నుంచి కొడుతున్నాడు, ప్రసిద్ధ జనాంగముగా మనం చూసుకున్నాం. కాబట్టి లోకంతో మనకి ఏమాత్రం సహవాసము, లోకముతో జీవిస్తున్నాము, కొద్ది కాలం జీవిస్తామంతే. జీవిస్తున్న మనము దేవుడు కోరుకుంటున్న రీతిగా ధైర్యంతోని, విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ, దేవుని మీద ఆనుకొని, దేవునితో సాహసిస్తూ మనం ధైర్యంగా మనకి సిద్ధపరచబడిన స్థలానికి మనము ఆ గమ్యస్థలానికి మనం చేరేవారుగా మనం ఉంటాం. అందుకని అక్కడ క్రీస్తునందు అవును ఆమెన్ అని ప్రతి ఒక్క వార్త. అవి ఎన్ని అన్నప్పటికీ దేర్ ఆర్ మెనీ ప్రామిసెస్ బైబిల్. కాబట్టి ప్రామిసెస్ అన్ని నీవే నన్ను ప్రేమించిన యేసయ్యలో అవి నెరవేర్చబడ్డాయి. నువ్వు కూడా నిజంగా యేసయ్యను వెంబడించేవాడిగా నిన్ను నువ్వు సరిచూసుకొని ఒక ప్రత్యేకమైన జీవితము ఆయన కొరకు జీవిస్తూ, పరిశుద్ధతని అపేక్షిస్తూ నువ్వు కానీ నడుచుకుంటే కనుక అవి ఏ వాగ్దానాలు అయినప్పటికీ అవి దేవుడు ఆయన ద్వారా నీ జీవితంలో. కాబట్టి ప్రతి ఒక్క వాగ్దానము మనదే, స్వతంత్రించుకునే వారమై వస్తుంది. కాబట్టి దేవుడి సన్నిధిలో ప్రతిదినము మనము ఆయన కొన్ని సావసిస్తూ, ప్రార్థనలో కనిపెడుతూ స్వతంత్రించుకునే కృపను నాకు అనుగ్రహించుకున్నాము అని దేవుడి సన్నిధిలో ప్రతి ఒక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకునే కృపలు శక్తిని మనము ఆయన సన్నిధిలో మనం తెలుసుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాం. వాటి వర్క్ చేశాడు.
వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అంటుంది. మరి వాగ్దాన సందేశ పూరికకు వచ్చిన వారు చెప్పాలి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, వాగ్దాన సందేశ పూరికకు వచ్చిన మనము ఆయన చేసిన వాగ్దానాన్ని పొందుకునే వారమై. కాబట్టి వచ్చిన మనము దేవుడు చేశాడు అంటే అది మనం పొందుకునే వారిగా తగిన సిద్ధపాటు కలిగి రావాలి. నా దేవుడు నాకు మీద వాగ్దానం చేస్తున్నాడు, కొన్ని శక్తిని ఆయన నాకు అనుగ్రహిస్తాడు, అది నా జీవితంలో ఆయన నెరవేరుస్తాడు అని ఆ విశ్వాసము ధైర్యంతో మనం దేవుడి దగ్గరికి వస్తే కనుక దేవుడు తప్పక మనకి చూడదాన్ని వాగ్దానాలన్నింటినీ. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యంలో అంటారు కదా, నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన నమ్మదగిన వాడుగా ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదీ చేయలేదు. కాబట్టి ఈవెన్ ఇఫ్ వీఆర్ ఫెయిత్లెస్ హి రిమైన్స్ ఫెయిత్ఫుల్. కాబట్టి మనం నమ్మదగిన వారు కానప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు అని అనుమానం చెప్తున్నాం. కాబట్టి ఆయన నమ్మదగిన వారు. అందుకని మనం చెప్తా ఉంటే కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఎందుకు నమ్మదగిన వాడు అంటే ఆయన చేసిన వాగ్దానాన్ని ఎందరైతే ఆయన సంపూర్ణ విశ్వాసం కలిగి వాళ్ళు ఆయన మార్గాల్లో నడుచుకుంటారో అవి నెరవేర్చే విషయంలో ఆయన నమ్మదగిన వాడు. అందరి జీవితంలో నెరవేర్చారు. ఎందరైతే ఆయన మార్గాలు ఇష్టపడి ప్రేమించి ఆ ప్రకారం నడుచుకుంటారు, విధేయత కలిగి జీవిస్తారు, శిరస్సు వచ్చి దేవా ఈ మాటకి నేను లోబడతాను నడుచుకుంటాను ఎందరైతే ఆయన ఎదుగుతారో వాళ్ళ జీవితంలో తప్పక నమ్మదగిన వాడు నెరవేరులో ఉన్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడు కదా అని చెప్పేసి మరి నా జీవితంలో ఎందుకు జరిగిస్తలేదు అని మనం ఎప్పుడు ఆలోచించాలి. ఫస్ట్ మనము ఎగ్జామిన్ చేసుకోవాలి. వింటున్నాము మనం నమ్మదగిన వారు కాదు అని దేవుడు చెప్తున్నాం, వాక్యం చెప్తుంది. మరి నమ్మకత్వాన్ని కనపరచండి. అందుకనే క్రియలు లేని విశ్వాసం ఉంటాం. విశ్వాసాలను పిలవడితే విశ్వాసంలో అయిపోతుంది. క్రియలు ఉంటారు, క్రియల్లో పెడితేనే ఫెయిత్ విల్ వర్క్ వండర్స్, అద్భుతాలు చేస్తుంది విశ్వాసం. నీలో ఉంటున్న విశ్వాసం మీద స్వస్థపరిచిన మనం వెళ్ళిపోవాలి. ఆ విశ్వాసం నీలో ఉండాలి. వినటి వల్ల విశ్వాసం వస్తుంది, వింటున్నాం కానీ విశ్వాసం వస్తలేదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనం చదివించుకోవాలి. మనం నమ్మదగిన వారు కానప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడుగా ఈతోని నాతోని ఈరోజు మాట్లాడాలి. కాబట్టి మనము దేవుని దగ్గరకు వచ్చి ఆ వాగ్దానాలను రిసీవ్ చేసుకుంటున్నాము. మనము నమ్మకత్వాన్ని కనపరిస్తే, అటు విశ్వాసాన్ని మనం ప్రదర్శిస్తే, yes Lord, I believe in your words, I believe in your promises that you will fulfill it in my life. అని ఎప్పుడైతే దేవుని వైపు ఆయన చెప్పడంతో అది తప్పక నేను జీవితంలో ఏప్రిల్ రాసిన పత్రిక చూసుకొని ముగించేస్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 23 నుంచి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మన ఒక్కొక్కరు పొందినది నిశ్చలముగా పట్టుకొందుము. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యమును చేయుటకును ఒకరినొకడు పురుగొల్పు వలనని ఆలోచించుకుంది. Let us hold fast to the confession of our hope. మనకి కలిగి ఉన్న నిరీక్షణను బట్టి మనము you have to have hope that God will fulfill all His promises in my life. అంటే నిరీక్షణ నువ్వు నాకు చెప్పావు, నువ్వు చెల్లిస్తావు, నువ్వు వేచి ఉంటుండగా అద్భుత కార్యాలు ఆల్రెడీ ప్రారంభించి ఉన్నావు, అది నెరవేరుతుంది చూడబోతున్నాను అన్న విశ్వాసం నీకు ఉండాలి అని జరుగుతుంది. అందుకని దాన్ని విడిచిపెట్టగలను గట్టిగా పట్టుకోమని. అదేవిధంగా మనం ఆఖరిగా మనం చూసుకున్నట్లయితే కనుక తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం.
గూర్చి ఆ. ఈ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండు. జాగ్రత్త కలిగి ఉన్నాము. వీటిలో నిలకడగా ఉండు. వీటిలో నిలకడగా ఉండు. ఇలాగ చేసి నువ్వు ఇలాగ చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొను. రక్షించు. అపోస్తలుడైన పౌలు తన ప్రియకుమారుడైన తిమోతికి తెలియజేస్తున్న రీతిగా వాచ్ యువర్ లైఫ్ అండ్ ద డాక్ట్రిన్స్ క్లోజ్లీ. దేవుని వాక్యానికి నీ జీవితాన్ని సరిచూసుకొని జాగ్రత్తగా ఉన్నాడు. ప్రిజర్వ్ దెమ్ బికాస్ ఇఫ్ యూ డూ సో, నువ్వు ఒకవేళ ఆ వాక్యం ప్రకారము నువ్వు జీవించగలితే, ఆ వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు భద్రపరచుకోగలితే, అది నిన్ను కాపాడుతుంది. నువ్వు బోధిస్తున్న ప్రజలు వింటుండగా వాళ్ళని కూడా అది రక్షిస్తుంది. కాబట్టి ఈరోజు మనం కాపాడబడాలంటే దేవుని మాట వినేవాళ్ళ మనము ఉండాలి. ఈరోజు మనుషుల మాటనే విన్నాం, దేవుని మాట ఎక్కడ నుంచి విన్నాము? తల్లిదండ్రుల మాట వినటనే వినము, దేవుని మాట విన్నాము. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో వేచి ఉందో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఆయనతో నేను సాహసం బలపరచబడుతుందో, ఆయన మాట వినేవాడిగా ఆయన మనసుని మారుస్తాడు. కాబట్టి పౌలు చెప్తున్నాడు అందుకనే తిమోతికి, నువ్వు అతిప్రయత్నంలో నీ జీవితంలో జాగ్రత్తగా చూసుకో. చెప్పిన బోధ ఈ సరిగ్గా నువ్వు నడుచుకుంటున్నావు లేదా నీళ్ళకు సరి చూసుకో. అందుకనే మీరు అనేక బోధకులు కావచ్చు అంటారు. ఎందుకో బోధకులు అంటే వాళ్ళతో సరి చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు దేవుని దగ్గర పడదు లెక్కలు చెప్తారు. అందుకని దేవుడు అన్నాడు, ఇంటికే ఎన్నుకోలే ఎన్నుకోడు, ఇంటికే ఏర్పరచుకోలే, అందరికి ఒక్కొక్క శిక్ష ఉంటే నాకు 2 శిక్షలు ఉంటుంది అని చెప్పి కఠినమైన శిక్షలు మేము గురి అయిపోతుంది. మమ్మల్ని మేము సరి చూసుకుంటాం. అందుకనే దేవుని దగ్గరకు వచ్చి మనం సరి చూసుకుంటూ ఆ వాక్య ప్రకారం నడుచుకుంటుంటే దేవుడు చేసిన ప్రతి ఒక్క వాగ్దానము మన జీవితంలో నెరవేర్చడం. ఒకటి మన జీవితాన్ని మనం సరిచూసుకోక ఏదో వాగ్దానం చేశాడు కదా అని దాని నిమిత్తం ప్రార్థన చేస్తే అది మన జీవితంలో ఏమాత్రమో నెరవేర్పులోకి రాదు. కాబట్టి దేవుడు చేసిన ప్రతి ఒక్కటి మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనని మనం వాక్యానికి సరిగ్గా సరిచూస్తున్నామా లేదా అని మనం సరిచూసుకుంటూ జాగ్రత్త వహిస్తూ మనల్ని మనము దేవుడు ఇచ్చిన రక్షణ మనము కాపాడుకునే వాళ్ళుగా. అంత మాత్రమే కాక నువ్వు దేవుడిచ్చిన రక్షణలోనే నిలిచి ఉండి దాన్ని కాపాడుకుంటే నువ్వు మాత్రం కాపాడబడ్డం కాదు, కానీ నిన్ను బట్టి అనేకులు కూడా కాపాడబడతారు, రక్షింపబడతారు. దేవుడు మనం సరి చూసుకోవాలి. దేవుడు చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకొని జీవితంలో నేను జీవిస్తున్నాను లేదా అని మనము ఆయనకి అప్పగించుకున్నప్పుడు దేవుడే తన వాగ్దానాల్ని మన జీవితంలో నెరవేర్చడానికి సమర్థుడు కనుక మనల్ని సరి చేస్తాడు, మనల్ని బాగు చేస్తాడు, వాక్య ప్రకారం జీవించే కృపను చేస్తాడు. చేసిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటున్నాను దేవుడు అటువంటి కుటుంబం అందరికీ ప్రేమించిన